సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్ వినోద్ నువ్వుల గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ కిషోర్ దాస్ గారు ఉన్నారు. నమస్కారం వినోద్ గారు. నమస్తే అండి. నమస్కారం కిషోర్ దాస్ గారు. సో మామూలుగా ఏంటంటే మనం చూస్తూ ఉంటామండి జూనియర్ ఆర్టిస్టులని, యూసఫ్ కూడా, లేకపోతే కృష్ణానగర్ అక్కడ ఉంటారు. వాళ్ళకి డేకి ఇంత అని ఇస్తూ ఉంటారు. వాళ్ళే వెహికల్లో కొంతమంది పిక్ చేసుకొని కూడా వెళ్తూ ఉంటారు అనమాట. సో మరి ఇలా ఉన్నప్పుడు ఇంతింత డబ్బులు పెట్టి యాక్టింగ్ స్కూల్లో చేరడం అవసరమా? గుడ్ క్వశ్చన్ అండి. అసలు జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలండి. చాలా మందికి తెలియదు. జూనియర్ ఆర్టిస్ట్ అంటే కొత్తగా వచ్చేవాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు ఏమో అనుకుంటారండి. కాదు. జూనియర్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళ ఒక బ్యాక్గ్రౌండ్ లో ఉండేటువంటి ఒక ఏదైనా ఎక్విప్మెంట్, ఏదైనా ఇవి ఉంటాయి కదా, ఆ టైపే. వాళ్ళకి ఏమి డైలాగులు ఉండవు, వాళ్ళకి ఏమి హెవీ ఎక్స్ప్రెషన్స్ ఉండవు, వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ గానీ ఏమి ఉండదండి. అంబియన్స్ లాగా ఇప్పుడు మ్యారేజ్ జరుగుతుంది, ఆ మ్యారేజ్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏవో ఉంటాయి. ఇక పెళ్లికి వచ్చే జనాలు అందరూ ఉన్నారనుకోండి, ఆ పెళ్లికి వచ్చే జనాలందరినీ ఆర్టిస్టులు పెడితే రోజు 10,000, 15,000, 20,000 ఎక్కడ ఇస్తారు? అదే రోజుకి 500 ఇచ్చి వాళ్ళని పెళ్లి బట్టలు లాంటివి వేసుకొని రండి అమ్మా అంటే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకి ఏమవుద్దంటేనండి, ఇంపార్టెన్స్ అనేది ఉండదు. ఎన్నాళ్ళు ఉన్నా గానీ ఇక డైలాగు ఉండదు, ఏమీ ఉండదు. ఎవరికి అలా నిలబడి ఉంటాం, కూర్చోటం, అటు పోండి అంటే అటు పోవాలి, ఇటు పోండి అంటే ఇటు పోవాలి, ఇంతే. వాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నా అంతేనండి. నేను ఎప్పుడైనా షూటింగ్లకి వెళ్తే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారండి. నేను ఎన్టీఆర్ తో చేశానయ్యా, ఏఎన్ఆర్ తో చేశానయ్యా జూనియర్ ఆర్టిస్ట్ గా అంటే, సరే నీకు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు అంటే 500 ఇస్తారు. అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్కి ఎంత ఇస్తున్నారు, ఆ తర్వాత ఎంతమంది యాక్టర్లు వచ్చారు, వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, వీళ్ళకి చూస్తే అదే 500. ఏజెంట్ కమిషన్లు అవన్నీ పోను, ఇంకా మిగిలేదు ఎంతో ఆలోచించండి. మరి ఆ 500 ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో కూడా అదే 500 ఇస్తున్నారు అని అంటే అక్కడ వాల్యూ లేనట్టేగా. మరి అదే ఏజ్ ఉన్నటువంటి ఒక పెద్ద పెద్ద ఆర్టిస్టులు రోజుకు 5 లక్షలు తీసుకునే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళలో ఉన్న స్కిల్ పెంచుకుంటే వాళ్ళు రోజుకు 5 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. నాకు ఏ స్కిల్ అవసరం లేదు, ఏ డైలాగ్ చెప్పే పని లేదు, నేను ఊరికి అలా ఉంటాను బొమ్మలాగా అంటే రోజుకి 500 ఇస్తారు. నువ్వు ఎన్నాళ్ళున్నా 500. నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ నేర్చుకోవటానికి కూడా ఏమి ఉండదండి. ఎవరు నేర్పేవాళ్ళు ఉండరు, నేర్చుకోవటానికి కూడా దగ్గరకు కూడా రానియరు, మానిటర్ దగ్గరికి కూడా రానియరు. అక్కడ దూరంగా అవసరం ఉన్నప్పుడు పిలుస్తాం, రండి, ఎందుకంటే ఇక్కడ డిస్టర్బెన్స్, పోండి అంటారు. అసలు జరిగే పరిసరాల్లో కూడా ఉండరు. ఊరికే ఆ క్రౌడ్ లాగా ఉండటానికి పనికి వస్తారే గాని వాళ్ళకి ఎన్నాళ్ళున్నా ఏమీ స్కిల్ పెరగదండి. అట్లా పోయి అనవసరంగా జీవితాలను మాత్రం నాశనం చేసుకోవద్దు. నిజంగా యాక్టర్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీకు ఏ సోర్స్ ఉందో దాని ద్వారా యాక్టర్ అయ్యి తర్వాత ఇండస్ట్రీలోకి రావాలి గానీ జూనియర్ ఆర్టిస్ట్ గా పోయి నేను పెద్ద స్టార్ నవ్వుతాను అని మాత్రం ఆ ఫీలింగ్ లో ఎవ్వరు ఉండకూడదండి. ఎందుకు మొన్న ఒక ఇంటర్వ్యూలో సుహాస్ గారే చెప్పారు, నేను స్టార్టింగ్ లో తెలియక జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళానండి. సుహాస్ హీరో జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తే అక్కడ చాలా ఇంట్రీట్ చేశారు, చాలా ఇబ్బంది పడ్డాను, చాలా బాధపడ్డాను, ఎందుకు వెళ్ళాను రా దేవుడా అనుకున్నాను. ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్లకుండా నేనే స్కిల్ పెంచుకొని చాయ్ బిస్కెట్ లో జాయిన్ అయ్యి స్కిట్లు అవి ఇవి చేసుకుంటూ కామెడీ షార్ట్ ఫిల్మ్లు అవి ఇవి చేస్తూ నేను ఈ స్థాయికి వచ్చానండి అని చెప్పాను. అదే జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళుంటే జూనియర్ ఆర్టిస్ట్ లాగే చెప్పేవారు. అట్లా ఎవ్వరు వెళ్ళకూడదండి, వేస్ట్. అదంతా తెలియని వాళ్ళు చాలా మంది చేసే పొరపాట్లు. మీరు అన్నది కరెక్టే అండి. అంటే ఒక బొమ్మ లాగా నిల్చొని మాకు అసలు యాక్టింగే అవసరం లేదు, మేము ఎప్పటికీ ఇంతే బొమ్మలం అంటే అదే 500 ఉంటుంది. అదే 500 ఉంటుంది. వాళ్ళకి కొన్నాళ్ళ తర్వాత ఏమవుతారో తెలుసా అండి, వాళ్ళకి ఒకవేళ డైలాగ్ ఇస్తాము, ఇంపార్టెంట్ సీన్ ఏమన్నా ఇస్తామంటే కూడా చేయలేరు. ఇంక వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఊరికి అలా నిలబడటానికి మైండ్ ఎక్కడో తిరుగుతా ఉంటది, ఊరికి నిలబడాలి. మీరు అన్నట్టు అటు ఇటు తిరుగుతూ రోజుకి 500 వస్తున్నాయి కదా, యాక్టర్ గా వెళ్తే అవకాశాలు ఎవరు ఇస్తున్నారు, ఇవ్వట్లేదనే డిసప్పాయింట్మెంట్ లో ఉంటారే గానీ నీ స్కిల్ ని పెంచుకో, రోజు రోజుకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది పెంచుకొని అప్పుడు నువ్వు ఎంటర్ అయితే నీకంటూ ఒక వాల్యూ యాడ్ అవుతుంది కదండి. అట్లా నేను చెప్తాను ఎప్పుడైనా. తర్వాత కొంతమందిని నేను గమనించాను, జూనియర్ ఆర్టిస్టులకి డైలాగ్ ఇస్తే వాళ్ళు డైలాగ్ చెప్పరు. ఎందుకంటే డైలాగ్ చెప్తే ఆ ఒక్క రోజుతో ఆ క్యారెక్టర్ అయిపోతుంది వాడిది. ఒకవేళ డైలాగ్ చెప్పలేదు అనుకోండి, వాడు 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు వరకు ఉంటాడు. వాడు డిఫరెంట్ క్రౌడ్స్ లో ఉంటాడు. వాడు పెళ్లి సీన్ లో వాడే ఉంటాడు, బట్టలు మార్చుకుని వస్తాడు, ఫైటింగ్ సీన్ లో వాడే ఉంటాడు. ఇంట్లో క్రౌడ్ ఉంది, ఫైటింగ్ జరుగుతుంది, బయట క్రౌడ్ జనాలు కావాలంటే మళ్ళీ వాడే ఉంటాడు, డ్రెస్ మార్చుకుని తలపాగా చుట్టుకుని ఉంటాడు. వాడు ప్యాంటు బదులు పంచ కట్టుకుని ఉంటాడు. వాడు సినిమాలో 15 రోజులు 20 రోజులు కనిపిస్తాడు. టోటల్ ఇన్కమ్ ఎంత? ఒక రోజు ఒక డైలాగ్ చెప్తే ఎంత ఇన్కమ్? అట్లా ఆలోచించే వాళ్ళని కూడా నేను చూశాను. కాబట్టి అది జూనియర్ ఆర్టిస్టులు తక్కువ చేయడం కాదమ్మా, వాళ్ళు ఆర్టిస్టులే, నేనేం కాదనట్లేదు. బట్ యూ హ్యావ్ టు చూజ్. మీరు డైలాగ్ చెప్పి ముందుకు వెళ్ళదలుచుకున్నారా,
అక్కడ ఆగిపోదాం అనుకుంటున్నారా? ఇప్పుడు హోటల్ ఉంటుంది, హోటల్లో సర్వీస్ చేసే బాయ్ ఉంటాడు, వాడిని నేను తక్కువ చేయట్లేదు. ఇప్పుడు నేను సర్వీసే చేస్తానంటే ఇప్పుడు నేనేం చేస్తాను, చేసుకుంటాను. లేదు నేను రేపు షాప్ పెట్టుకుంటాను, నేను సూపర్వైజర్ అవుతాను, మేనేజర్ అవుతాను అనే ఇన్బిల్ట్ ప్యాషన్ ఉన్నవాడు పైకి వస్తాడు. లేదంటే బాయ్గానే ఉంటాడు, వాడు సర్వర్ గానే మిగిలిపోతాడు. యూ హ్యావ్ టు చూజ్, యూ వాంట్ టు గ్రో ఆర్ యూ హ్యావ్ టు బి, విల్ యూ బి స్టాగ్నెంట్ దేర్. అది మా కాలంలో సమ్మర్ హాలిడేస్ అంటే ఒక మాట చెప్పాలమ్మా. సమ్మర్ హాలిడేస్ అంటే మా కాలంలో నాన్నగారు తీసుకెళ్లి డిప్ప కటింగ్ చేయించేవాడు. డిప్ప కటింగ్ చేయించి వాళ్ళ అత్తారింట్లో వదిలేసేవాడు, అంటే మా అమ్మమ్మ గారి ఇంట్లో. అమ్మమ్మ ఆవకాయ పెట్టేది, మొత్తం ఒక పెద్ద తాంబళంలో ఆవకాయ పెట్టి, ఆవకాయ అంతా తీసేసిన తర్వాత అందులో నూనె మిగిలితే అందులో అన్నం వేసి బాగా అన్నం కలిపి రాత్రి మా పిల్లలందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టేవాళ్ళు. ఆ నూనె వెంటనే అరగదు కాబట్టి అరగాలంటే ఓ పెద్ద లోటాడు మజ్జిగ ఇచ్చేవాడు, మజ్జిగ తాగి పడుకునేవాళ్ళం. పొద్దున్న లేచిన తర్వాత తోటల్లోకి వెళ్ళేవాళ్ళం, చెట్లు ఎక్కేవాళ్ళం. చెట్లు ఎక్కడంలో కూడా చాలా టాలెంట్ ఉంటుంది, ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు మామిడి చెట్టు ఎక్కకూడదు, పెద్ద పెద్ద కొమ్మలు కూడా విరిగిపోతాయి. అదే చింత చెట్టు అనుకోండి, చిన్న కొమ్మ కూడా ఒక మనిషిని కాస్తుంది. ఇది ఒక టాలెంట్. అమ్మమ్మ గారింటికి వెళ్ళి ఇవన్నీ నేర్చుకుంటున్నాం. అది మా జనరేషన్లో సమ్మర్ మేము అలా గడిపేవాళ్ళం. మా ఊర్లో నది ఉండేది, నదికి వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా మామయ్య గారి ఇంట్లో ఏమో సముద్రం ఉండేది. ఒక్కో సంవత్సరం మామయ్య గారి ఇంటికి వెళ్తే అక్కడ ఇట్లా రకరకాలుగా ఉండేది సమ్మర్ క్యాంప్. ఇప్పుడు సమ్మర్ అంటే ఏంటి, సెల్ ఫోను, ల్యాప్టాప్, టీవీ, అంతే అంతే. కంటిన్యూస్గా సెల్ ఫోను, ల్యాప్టాప్, టీవీ. అమ్మమ్మ కేకలు పెట్టినా కూడా అవే సెల్ ఫోన్లో ఉంటారు. కానీ ఇవన్నీ వదిలేసి ప్రతి మనిషిలో నిబిడీకృతమై ఉంటుంది ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభని సమ్మర్ క్యాంప్ని ఉపయోగించుకుని ఈ నెల రోజులు, ఈ 15 రోజులు, ఈ 45 రోజులు, ఈ 2 నెలల పాటు, ఈ 45 రోజుల పాటు మీకు ఎన్ని రోజులైతే ఉందో ఆ 45 రోజుల్లో 30 రోజుల్లో మీరు ఉపయోగించదలుచుకుంటే, సద్వినియోగపరచదలుచుకుంటే, మీలో ఒకవేళ యాక్టింగ్ టాలెంట్ ఉంటే మీరు ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి మీ టాలెంట్ పెంచుకుంటే సమ్మర్ ఉపయోగపడుతుంది. లేదు ఎంతసేపు నేను ఫోన్ చూస్తాను, నేను ఫోన్లోనే ఉండిపోతాను, నేను ల్యాప్టాప్లోనే ఉండిపోతాను కాదు. హాయిగా మీకేమైనా యాక్టింగ్ టాలెంట్ ఉంటే రండి, వినోద్ ఫిల్మ్ అకాడమీలో చేరండి, మీ టాలెంట్ పెంచుకోండి. మేము మా బాల్యం ప్రకృతిలో గడిపాం. మీకు నటనా కౌశలం ఉంటే, ఏమాత్రం ప్రతిభ పెంచుకోవాలనుకుంటే మా దగ్గరికి వస్తే మిమ్మల్ని మేము నటులుగా తయారు చేస్తాం. సమ్మర్ క్యాంప్ని ఉపయోగపరచుకోండి హాయిగా. థ్యాంక్స్ టు లార్డ్ సూర్య, గుడ్ లక్. మామూలుగా వినోద్ గారు, ఎవరన్నా ఇంట్లో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఇంట్లో కానీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కడైనా సరే మంచిగా అందంగా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనిపిస్తే, అబ్బా నువ్వు సీరియల్స్లో చేయొచ్చు కదా, నువ్వు సినిమాల్లో చేయొచ్చు కదా, నువ్వు ఒక యాంకర్గా చేయొచ్చు కదా, ఇంత చక్కగా ఉన్నావని అంటూ ఉంటారు. అదే పాపం ఏదన్నా కలర్ తక్కువైపోయి కొంచెం బొద్దుగా అలా కొంచెం ఉందనుకోండి, నువ్వు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నువ్వు ఉన్న రంగు ఏంటి, నీ కోరికలు ఏంటి, నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయడం ఏంటి, బాడీ షేమింగ్ ఏంటి. నిజంగా ఒక సినిమాల్లో కానీ ఒక సీరియల్లో కానీ యాక్టింగ్ చెయ్యాలి అంటే నిజంగానే మనిషి స్మార్ట్గా, తెల్లగా, అందంగా ఉంటేనేనా? అంటే కలర్ తక్కువ ఉన్న వాళ్ళు, బొద్దుగా ఉన్న వాళ్ళు ఉండకూడదా ఏంటి? ఎవరైనా ఉండొచ్చండి. ఈ యాక్టింగ్ అంటేనే అభినయం అండి. అభినయం ఇంపార్టెంట్, అందం అనేది సెకండరీ అండి. అంటే ఒకప్పుడు చిరంజీవి గారు సినిమాల్లోకి వస్తానంటే కూడా అవమానపరిచారంట. ఆయనే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అరే ఈడు 6 అడుగులు అందగాడు, తెల్లగా ఉన్నాడు, ఈడే దిక్కులేదు, నువ్వెవడవురా వచ్చావు అనే మాట మాట్లాడారంట. అది ఎప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ గొంతు చండాలంగా ఉందన్నారు. ఏంద్రా ఇంత పొడుగున్నావన్నారు అమితాబ్ బచ్చన్. భారతదేశాన్ని ఏలేడు అక్టోబర్ 11. మామూలు విషయమా? అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11 పుట్టాడు, నేను అక్టోబర్ 11 పుట్టాను. భారతదేశ సినీ సామ్రాజ్యాన్ని మకుటాయమానంగా ఏలిన మనిషి. అంటే పొడుగున్నావు, పనికిరావు, అవన్నీ లేవండి. ఇప్పుడు చాలా మంది మనం యాక్టర్స్ ని చూసుకుంటే వాళ్ళు అదే పెద్ద అందగాళ్ళేం కాదండి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అభినయంతో వాళ్ళు ఆకట్టుకొని వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళకి అపరిమితమైన అభిమానులు సంపాదించుకుంటున్నారు. మీరు చూస్తే చాలా మంది స్టార్ హీరోల్ని వాళ్ళందరినీ వాళ్ళేమీ పెద్ద అందగాళ్ళని కాదు, అందం ఒక్కటే కాదు చూడాల్సింది. ప్లస్ ఇక్కడ ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నాను. అందంగా ఉంది అమ్మాయి కాబట్టి హీరోయిన్ గా ఛాన్స్ ఇద్దాం, అబ్బాయి ఒడ్డు పొడుగు బాగున్నాడు, అందంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఛాన్స్ ఇద్దామని చెప్పి కనుక ఇచ్చారనుకోండి, డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ, వీళ్ళకి ఏ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా వాళ్ళు మధ్యలోనే వదిలేసి పారిపోతారు. అలాంటి సంఘటనలు జరిగినాయి. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదండి సినిమా గురించి, అసలు ప్రొఫెషనలిజం ఉండదు కదా వాళ్ళ యాక్టింగ్లో కానీ, వాళ్ళు ఎలా
మలుచుకోవాలి లేకపోతే ఎలా మెలగాలి అనేది తెలియదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో యాక్టింగ్ అంటే ఏదో లేని వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళకి ఎదురైన సంఘటనలు చూసి పారిపోతారు, వాళ్ళు మధ్యలోనే వదిలేసి పారిపోతారు. అప్పుడు ఈ ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి నష్టమే. మా దగ్గర అగ్రిమెంట్. మా దగ్గర ఒక సంఘటన జరిగింది అలాగే. ఒక అమ్మాయి జాయిన్ అయిందండి మా దగ్గర, స్టూడెంట్ జాయిన్ అయింది, బాగుంటుంది అమ్మాయి, బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి కోర్సు కూడా ఫినిష్ అవ్వలేదు, ఈ లోపు ఏదో ఆఫర్ వచ్చింది అని చెప్పేసి ఎవడో ఈ అమ్మాయి అందంగా ఉంది కదా అని చెప్పేసి కోర్సు కంప్లీట్ అవ్వక ముందే అమ్మాయికి ఆఫర్ ఇచ్చేసాడు. నేను అతనితో చెప్పా, బ్రదరు అమ్మాయికి ఇంకా అవ్వలేదు, చాలా నాలెడ్జ్ కావాలి, ఊరికి అలా వచ్చేస్తే అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు, అమ్మాయి ఇబ్బంది పడుతుంది అంటే అన్న బాగుంది కదా, ఇస్తున్నాం కదా ఛాన్స్ అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈ అమ్మాయి కూడా మాకు ఛాన్స్ వస్తుంది కదండి, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వెళ్ళారు. తీరా వెళ్ళి షూటింగ్ చేసిన తర్వాత వారం షూటింగ్ చేసిన తర్వాత వారం తర్వాత ఏమైందంటే ఒక సీన్ లో చిన్న నుదుటి మీద ముద్దు పెట్టడం ఏదో ఉందంటే అమ్మాయి చిచి నేను ఊరుకోను, నేను ఒప్పుకోను, అది ఇది అని చెప్పేసి అమ్మాయి వెళ్ళిపోయింది, సగం చేసేసి సినిమా పోయింది మొత్తం. వారం రోజుల కష్టం, వాడికి లక్షలు లాస్. అవన్నీ కూడా తెలియాలండి. కోర్సు నేర్చుకుంటే గానీ అసలు ప్రొఫెషనలిజం ఏంటి, అది ఏంటి, ఎలా మెలగాలి, అసలు డేట్లు ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అసలు షూటింగ్ లో ఎలా ఉండాలి, ఆడిషన్స్ ఎలా ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ కూడా తెలిసినప్పుడే వాళ్ళు ఉంటారు. నిజమైన పరిస్థితులు మేము చెప్తాం వాళ్ళకి, అప్పుడు వాళ్ళు స్టిక్ ఆన్ అయ్యి ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సో మీ క్యాంప్ లో మొత్తం మీరు ఆడిషన్స్ కి ఎలా ఇవ్వాలి, యాక్టింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ కెమెరా ముందు ఎలా చేయాలి అని ప్రతిదీ మీరు నేర్పిస్తారు కదా. అవునండి. నాకు ఒక చిన్న డౌట్ అండి, మనం బాగా చూడండి సీరియల్స్ లో మన తెలుగు వాళ్ళకన్నా కన్నడ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునండి. అది నిజంగా చాలా మంది చాలా బాధాకరమైన విషయం. మరి ఎందుకు మన తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేకపోతున్నారు? టాలెంట్ మన వాళ్ళు కూడా ఉంది అని అంటున్నారు కదా. టాలెంట్ అమ్మా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు శ్రద్ధగా పనిచేస్తున్నారు, 24 hours శ్రద్ధగా పనిచేస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్లు వాళ్ళకి వర్క్ ఇస్తున్నారు. నేనేం వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడం లేదమ్మా, తెలుగు వాళ్ళకి అవకాశాలు ఉండాలన్నదే నా వాదన కూడా. కానీ అవకాశాలు ఇస్తున్నారు అనడానికి కారణం చెప్తున్నాను. నిజమే, వాళ్ళు డెడికేటెడ్ గా వాళ్ళు ఏ పని వాళ్ళకి వేరే వ్యాపకం ఉండదు, ఇదే వాళ్ళకి పని. వాళ్ళు వచ్చారు కాబట్టి 24 hours అదే పని మీద ఉంటారు, ఫుల్ డెడికేషన్ గా అదే పని చేస్తారు కాబట్టి తీసుకుంటున్నారు. వాళ్ళు అదే పని మీద ఉంటారు, శ్రద్ధగా పని చేసి వెళ్ళిపోతారు, వేరే వ్యాపకం ఉండదు వాళ్ళకి. అందుకని మన వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ వాళ్ళని. నేను విన్నది కూడా అదేనండి, కరెక్టే. వాళ్ళ స్కిన్ టోన్ ఒకటి, వాళ్ళ అందం కోసం పెట్టుకుంటున్నారు ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ప్రొఫెషనలిజం అనేది ఉంది చూడండి, అది వాళ్ళు చూపిస్తారు అక్కడ. మన దగ్గరికి వచ్చేసరికి కొంతమంది ఎలా ఉంటున్నారంటే స్టార్టింగ్ లో బాగానే ఉంటున్నారు, వాళ్ళు కొద్దిగా ఫేమ్ రాగానే నాకు డేట్స్ లేవు, నాకు సినిమా షూటింగ్లు ఉన్నాయి, లేకపోతే నాకు క్యారవాన్ ఇవ్వండి, లేకపోతే నాకు ఆ ఫుడ్ తెప్పియండి, లేకపోతే నేను ఈ టైం కల్లా వెళ్ళిపోవాలి, నాకు మధ్యాహ్నం వేరే షూటింగ్ ఉంది, ఇట్లాంటివన్నీ అంటున్నారు అని చెప్పి చాలా మంది మేనేజర్స్ దగ్గర నేను విన్నాను. అవన్నీ వాళ్ళ దగ్గర బిల్డప్లు చాలా రకాలు ఉంటాయి. వాళ్ళు కొంచెం సక్సెస్ రాగానే బిల్డప్లు ఇస్తారు. చాలా మందిని చూశానమ్మా, నా ఫ్రెండ్స్ ఉన్నారు ప్రొడ్యూసర్లు, వాళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటారు, చెప్పలేము కెమెరా ముందు. వాళ్ళ బిల్డప్లు, వాళ్ళ గొంతెమ్మ కోరికలు. కొంచెం సక్సెస్ రాగానే మనిషి మార్పు ఉంటది, మాట తీరు గాని నడక తీరు గాని, అది ఏది శాశ్వతం కాదన్న విషయం తెలియదు చాలా మందికి. అంత మెచ్యూరిటీ లేని వాళ్ళు చాలా మందిని చూశాను నేను. వాళ్ళు దే ఫేడ్ అవుట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్, దే ఫేడ్ అవే, దే విదర్ అవే. అన్ని నేర్చుకున్న డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ కదా, మన దగ్గర అన్ని ఉండే డెడికేషన్ లేకపోతే ఇంకెందుకు మనం. రైట్. సో వినోద్ గారు, మరి ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళకి కూడా ఉంటుంది, కానీ వాళ్ళ ప్రొఫెషనల్ లో వాళ్ళు బిజీగా ఉండి మీ దగ్గరికి రాలేకపోతారు. నిజంగా ఇలా కాలేజ్ స్టూడెంట్స్ కానీ, జాబ్ చేసే వాళ్ళకి కానీ, హౌస్ వైఫ్లకైనా సరే వాళ్ళు రావాలి అంటే ఎలా? వాళ్ళ కోసమే స్పెషల్ గా సాటర్డే సండే క్లాసెస్ పెట్టామండి. సాటర్డే రోజు ప్రాక్టీసెస్ ఉంటాయి, సండే రోజు క్లాస్ ఉంటుంది. హ్యాపీగా వచ్చి వాళ్ళు ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి, అది నేర్చుకోవచ్చు. సండే రోజు మార్నింగ్ 9 o'clock నుంచి 2 o'clock వరకు క్లాస్ చెప్తాం, సాటర్డే రోజు ఫుల్ ప్లెడ్జ్డ్ గా ప్రాక్టీస్ ఇస్తాం. ఈ వీక్లీ 2 days లో వాళ్ళు మంచిగా షైన్ అవుతారు ఉంటుందండి. 3 months 6 months అట్లా ఉంటది, మినిమం 3 months 6 months రావాల్సి ఉంటుంది, అప్పుడు వాళ్ళు డెఫినెట్ గా షైన్ అవుతారు. ఇది కాకుండా కొంతమంది ప్రొడ్యూసర్ల పిల్లలు, డైరెక్టర్ల పిల్లలు కూడా మేము ఇళ్లకు కూడా వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాము, వాళ్ళ పేర్లు చెప్పలేము, ఉన్నారు పెద్దవాళ్ళు కొంతమంది పిల్లలకి మేము ఇళ్ళకెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాం. అది పర్సనల్ ట్రైనింగ్ కూడా ఉంది, సూపర్, ఆ అవకాశం కూడా ఉంది. పిండి కొద్ది రొట్టె అంతే. అదే. సో వినోద్ గారు, మనం మామూలుగా గతంలో కూడా వీడియోస్ చేసాం. అయితే చాలా మంది విలేజెస్ నుంచి ఇందాక మనం గతంలో అనుకున్నట్టు
ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడికి రావాలి అంటే సిటీ అంటే భయపడిపోతారు, ఇక్కడ ఎలా అకామిడేషన్ ఎలా ఉంటుందో ఏమో అని. అలా విలేజ్ నుంచి రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అమీర్పేటలో మెట్రో స్టేషన్ కి ఒకవైపు సారథి స్టూడియో ఉంటుంది, ఒకవైపు ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్ ఉంటుంది. ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్ లో 412, 413 మా వినోద్ ఫిల్మ్ అకాడమీ. ఆదిత్య ఎన్క్లేవ్ అనేది అమీర్పేటలో ఉంది. అమీర్పేట నిండా హాస్టల్స్ ఉన్నాయి, ఆడపిల్లలకి మగపిల్లలకి. ఎక్కడైనా పోయి ఉండొచ్చు. ఆ ఫీజు ఏదో ఉంటుందో అది కట్టేస్తే హ్యాపీగా ఉండొచ్చు. మొత్తం హాస్టల్సే అమీర్పేట చుట్టూ, ఎస్ఆర్ నగర్ చుట్టూ కుప్పలు హాస్టల్స్ ఉన్నాయి. అకామిడేషన్ అన్నది అసలు ప్రాబ్లమే కాదు. రకరకాల ఫీజులతో రకరకాల హాస్టల్స్ ఉన్నాయి. ఆడపిల్లలకి హాస్టల్స్ ఉన్నాయి, ప్రత్యేకంగా ఆడపిల్లలకి హాస్టల్స్ ఉన్నాయి, కోలివింగ్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. సూపర్. సో మరి ఇన్ని అవకాశాలు వాళ్ళు ఇస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనది. సో ఎవరికైనా సరే యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. యాక్టింగ్ అంటే ఊరికే రీల్స్ చేసి వాళ్ళు ఏదో సాంగ్ వస్తుంటే దానికి పెదాలాడించుకుంటూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ ఉండటం మాత్రమే యాక్టింగ్ కాదండి. సినిమా యాక్టింగ్ అనేది, కెమెరా యాక్టింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దానికి చాలా స్కిల్ కావాలి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, వాయిస్ మాడ్యులేషన్స్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, కాస్ట్యూమ్స్ మేకప్ మీద కానీ అవగాహన కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా చాలా కావాలి. కెమెరా ముందు ఎలా యాక్ట్ చేయాలి, ప్రొఫైల్ అంటే ఏంటి, స్ట్రైట్ అంటే ఏంటి, తర్వాత 2 షాట్ అంటే ఏంటి, క్లోజప్ అంటే ఏంటి, మిడ్ అంటే ఏంటి, లాంగ్ షాట్ ఏంటి, వీటిలో ఎలా యాక్ట్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఎంతవరకు ఉపయోగించాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, ఏ డైలాగ్కి ఎలా మనం రియాక్షన్స్ ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటేనే మనం కెమెరా ముందు యాక్ట్ చేయగలుగుతామండి. అలాగే చుట్టూ 100 మంది నిలబడ్డా కూడా మనం కాన్ఫిడెంట్గా యాక్ట్ చేయాలి అని అంటే మాత్రం డెఫినెట్గా దానికి ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ అనేది మేము ఇస్తామండి. ఒక 5 సినిమా యాక్టర్లు డెడికేటెడ్గా ఈ ఫిల్మ్ యాక్టింగ్ నేర్పించడానికే ఉన్నాం. నేర్పించి అవకాశాలు కూడా మేమే చూపిస్తా ఉన్నాం. కాబట్టి మీరు వెంటనే మా వినోద్ ఫిల్మ్ అకాడమీకి రండి. ఈ సమ్మర్ క్యాంపులో సక్సెస్ఫుల్గా మీ పిల్లలకి యాక్టింగ్ నేర్పించండి. అలాగే కింద కనపడుతున్న ఆ నంబర్కి మీరు కనుక కాల్ చేసినట్లయితే మీకు అన్ని వివరాలు వస్తాయి. మీరు వచ్చి ఒక ఫ్రీ డెమో విన్న తర్వాతే మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.